అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలన్న సంకల్పం ఓ పక్క, తిరుమల విశేష మహావైభవాన్ని చాటి చెప్పే విధంగా మరో పక్క. వేల మంది భక్తజన సందోహంతో తిరుమల చేరిన ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ అమర్నాథ్ రెడ్డి 21వ మహాపాదయాత్ర. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చేనా? అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి పరిచేనా? వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ స్థానిక మండల కేంద్రం తాళ్లపాక గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారు తన విశేష అఖండ వైభవాన్ని మూల్లోకాలకు చాటి చెప్పేలా ఓ మహాభక్తుడు, ఆధ్యాత్మిక కవివర్వుడు, తెలుగు తొలి వాగ్గేయకారుడు శ్రీ స్వామివారిని కీర్తిస్తూ 32,000 సంకీర్తనలను రచించిన తెలుగు వైభవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన పద కవితా పితామహుడు అయిన శ్రీ అన్నమయ్య జరణం తాళ్లపాకలో శ్రీ నారాయణ సూరి లక్కమాంబలకు దివ్య సంతానం. ఈయన ఊహ తెలిసినప్పటి నుంచి మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడు. ప్రసన్నుడు శ్రీ అన్నమాచార్యుల వారు తాళ్లపాక నుంచి రాజంపేట సమీపాన మరొక విశేషుడు పరమశివ భక్తుడైన భక్త కన్నప్ప జన్మించిన అన్నమయ్యకి స్వయాన అవ్వగారైన ఊటుకూరు మీదుగా పుల్లంపేట, కోడూరు, ఉప్పరపల్లి, శెట్టిగుంట, కుక్కలదొడ్డి గ్రామ సమీపము నుంచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి రక్తం చిందించడంతో ఉత్పన్నమచ్చ ప్రపంచ ప్రాచుర్యం పొంది శేషాచల అడవులలో మాత్రమే లభ్యమయ్యే మహా ఎర్రచందన వృక్షాల మధ్యన తన సంకీర్తనలను ఉచ్చరించుకుంటూ తిరుమల విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని శ్రీ స్వామివారి పాద సేవలో నిమగ్నుడయ్యేవారని ఆధారాలతో సహా చరిత్ర ద్వారా తెలుస్తుంది. పద కవితా పితామహుడు, తెలుగు తొలి వాగ్గేయకారుడు అయిన శ్రీ అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో చేపట్టిన ఈ మహాపాదయాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో భానుశర్మ స్వామివారి పాదయాత్ర ప్రాచుర్యం పొందింది. వీరిలో కలిసి మరొక మహా గొప్ప పాదయాత్ర బృందంగా రూపుదిద్దుకొని ప్రాచుర్యం పొందిన ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ అయిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేపట్టిన ఈ మహాపాదయాత్ర అత్యల్ప కాలంలోనే ఎనలేని కీర్తి ప్రతిష్టలను సాధించింది. ఆ మహా గొప్ప దృఢ సంకల్పం మహాపాదయాత్ర నేటికి 21వ మహాపాదయాత్రగా ప్రాచుర్యం పొంది ప్రముఖ ప్రభుత్వ విప్ అయిన శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో సహా వందల నుంచి వేల లక్షల సంఖ్యలో జనాదరణ చేయి గోవిందనామ స్మరణలతో జలజల పారే చిరు సెలయేరుల మధ్య విశేష ఆదరణ ప్రాచుర్యం పొంది విశేషంగా భక్త జనాలు ఆ మహాపాదయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తూ నేటికి వేల సంఖ్యతో కూడిన భక్తులతో ప్రముఖ ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా వారు అయినందున కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రసన్నం చేసుకుని తన సంకీర్తనతో స్వామివారి వైభవాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన శ్రీ అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలని సంకల్పంతో చేపట్టిన ఈ మహాపాదయాత్రలో ఇంకెన్ని పుట్టుకొస్తాయో, ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతాయో, ఎన్ని లక్షల మంది భక్తుల సమూహాలతో కొనసాగుతాయో, అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయలేదని ఎన్ని లక్షల మంది భక్తుల యొక్క మనసు బాధించబడుతుందో అంచనాలు వేయడమే అసాధ్యమని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనులు తెరిచి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ అన్నమయ్య నడియాడిన కాలిబాటను అభివృద్ధి చేయాలని నియోజకవర్గాలతో పాటు డివిజన్లోని జిల్లాల, రాష్ట్ర, దేశాలలో నివసిస్తున్న ప్రజలు కోరుకుంటున్నారు. అయితే శ్రీ అన్నమయ్య వారు నడియాడిన కాలిబాటను ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో లేక నిరీక్షిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మరొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ మధ్యకాలంలో అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రచారాలు కూడా కొనసాగాయి. మరి ఆ అభివృద్ధి ఎందుకు ఆగిందో, ఎవరి వల్ల ఆగిందో శ్రీ స్వామివారి వైభవాన్ని ప్రపంచానికే తెలియచెప్పిన శ్రీ అన్నమయ్య కాలిబాటను అభివృద్ధికి మోకాలు అడ్డుపెట్టింది ఎవరు అర్థం కావడం లేదని కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. అన్నమయ్య కాలిబాట అభివృద్ధి ఆగిపోవడానికి వస్తున్నటువంటి వదంతులలో నిజాలు కూడా ఎవరికి అంతుచిక్కడం లేదు. దయచేసి రాష్ట్ర నలుమూల ప్రజలందరినీ లక్షల సంఖ్యతో కూడిన భక్త జనసందోహం కోరడం ఒక్కటే. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన ఆయన నడియాడిన కాలుబాట అభివృద్ధి చేయటలో మీరందరూ కూడా చేయూతనిచ్చి సహకరించాలని 2 చేతులను జోడించి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు కూడా తెలిపారు. Hey,
నిమ్మకాయలు వాళ్ళకు రావిరెడ్డి వాళ్ళకు బట్టలు ఇస్తాలవే గేట్లు ఒకటి తీసుకొచ్చేటాడు ఆడిపోయినా కానీ తీసుకుంటూ ఉండు.